గ్రాడ్యుయేషన్ పూర్తయిందా? 8+ తో డ్రీమ్ కెరియర్ స్టార్ట్ చేయండి. జపాన్ లో జాబ్, 2 లక్షల జీతం. రమా 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 ఇన్నాళ్ళు ఎక్కడున్నారమ్మా? నన్ను విడిచి బతకలేనన్నావి, ఇదేనా అమ్మా? చెప్పు. ఐఎమ్ వెరీ సారీ ఇందిరా. ఐఎమ్ వెరీ హ్యాపీ మిస్టర్ చంద్రం. ఏది మరొకసారి తృప్తిగా కౌలించుకో. ఇందిరా ఏ ఎన్నో పని కదా, పోనీ కాసేపు నీ రమలాగానే ఊహించుకో. నేను కూడా నీ రమలాగానే నటిస్తా, చాలా న్యాచురల్ గా నటిస్తా. నీ పెళ్లికి నీ భార్యలాగా నటించి అక్కడ వాళ్ళందరికీ నేను అసహ్య ముట్టే చేయదు. నిజంగా ఎందుకలా చేశా? డబ్బు కోసం కూలిస్తే విషం తాగేవాళ్ళున్నారు ఈ లోకంలో. నీకు తెలుసా? ఆ డబ్బు కోసం ఈ భీమ్ సింగ్ మా జీవితాల్ని, మా మానాల్ని బజార్లో పెట్టి అమ్ముతున్నాడు. ఆ డబ్బు కోసమే మీ నాన్న కోరగా వీళ్ళ మీద పెళ్లి చెడగొట్టి మిమ్మల్ని అక్కడ తీసుకొచ్చారు. తాగిన మైకంలో పిచ్చి పిచ్చిగా పేల్తావే అగరబత్తి. దించు, అక్కడ పెట్టు. అయ్యగారు, ఈ ఇంట్లో పెళ్ళా? అవును. ఊరికండి. ఎవరికేమిటో? లీడర్ జగన్నాథన్ గారి అబ్బాయి ప్రభాకరానికి మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తున్నాం. అబ్బా, రేపు ఊరంతా పెద్ద పెద్ద మినిస్టర్లతో పాటు అంతా ఇక్కడే ఉంటారు. వరుడా ఎక్స్ ఎంపీ గారు కొడుకు, వధువా నా కూతురు. ఆ సంగతి తెలిసిందేగా. రాజకీయాల్లో పుట్టాను, రాజకీయాల కోసం పెరిగాను, రాజకీయాల్లోనే గెడతాను. అంటే రాజకీయాల్లో బాగా గెలుతుందండి? ఓరి నీ తస్తా గిట్టడం అంటే చస్తానని అర్థం. అయ్యి బాబు, ఎందుకంటే అప్పుడే సావటం. సరే అయిందా? సరే గానీ నేను ఎక్కడో చూసినట్టుందిరా అబ్బాయి. చూసే ఉంటారులేండి, తమకు చాలా తూర్లు వచ్చా కట్టింది నేనే కదా. ఏంటండి? సరే సరే ఇందా. వస్తున్నా బాబు. పనివాడు ఎవరు లేదు, నేనే పెడతాను. ఏమనుకోకుండా ఈ పుట్ట తమరు పట్టండి. సరే. ఇదిగో జోగులు, సూర్యం వచ్చిన తర్వాత నీ ఆరోగ్యం బాగుపడ్డాది. వాడే పిల్ల ఈ ఊరిలో పిల్లలందరినీ బాగు చేసినది. గింజి బాగా కాసేది. గింజి గురించి కాదు బాబాయ్, సూర్యం కోడల పిల్ల గురించి. ఏటైంది? ఏటి లేదు, తాగే. నీకు చెప్తే కానీ తాగనే. అబ్బాయి కోడల పిల్ల మంచోళ్ళు అంటున్నారు. అది వాళ్ళు వచ్చినప్పుడే నేను అనుకున్నాను మంచోళ్ళని. ఏ ఆడ మొఖం రాసిందా? అక్కలేదే, పొండ పెట్టుకుని టక్ టక్ కొట్టే అది ఓటుకుండా మంచిగుండో చెప్పొచ్చుగా. మనిషి మాట బట్టి మంచోళ్ళు చెడ్డోళ్ళు చెప్పేస్తుంటారు. ఏది బాబాయ్, మధ్యలాగా పెద్ద నెక్స్ట్ చేస్తుంటావు? నీకు 100 ఏళ్ళు ఆయుషరా, నీ మాటే చెప్పుకుంటున్నావు. ఏంటి ఆలస్యం అయిపోయిందినా? వాళ్ళ మంచి గిరాకీ అయినట్టుంది. ఇదిగో ఎప్పుడు నాకే ఇస్తావారా నీ పెళ్ళని తీసుకెళ్ళి? పెద్దదానివి, నువ్వే ఉంచుతుంది. సరే, ఆకులతో అన్నం పెట్టి నీ పెళ్ళం పెడతా తెలుసు.
నీ చేతి పువ్వు తింటా ఉంటే మా అమ్మ పెట్టినట్టుంటది. నువ్వే పెట్టి పిన్ని. ఒరే రోజు నేనే పెడతా అంటే నీ పెళ్ళానికి కోపం వస్తుందిరా. అందుకని అది ఏమైనా సరే నీ పెళ్ళం చేసుకొని నువ్వు తినాలి. ఇదిగో పాల పిల్ల, మీ ఆయనకి అన్నం పెట్టు. పిల్లలు చదివింది చాలు కానీ ఇంటికి వెళ్ళండి. మనకు పిల్లలు లేని లోటు తీర్చారు. పిల్లుడా కాదు మెల్లులు. అబ్బా తాగా ఏంటే ఇదంతా తొడవలేక కావాలి నువ్వు చదువు. కావాలి సరిగ్గా. మీరుండండి అమ్మగారు, నేను వడ్డించుకుంటాను. పర్వాలేదు, మీ చేత సేవ చేయించుకోవడం నాకు కష్టంగా ఉంటుంది. ఇందులో కష్టం ఏముంది? ఈ ఊర్లో తలెత్తి తిరగలేక, ఆదరించే ఆశగా లేక, అజ్ఞాతంగా బ్రతుకుతున్న నాకు అండగా నిలిచిన నీరు ఎన్ని సేవలు చేసినా ఈ జన్మలో తీసుకోలేదు. వదిన సేవ చేయడం గొప్పనే చిట్టం గారు. అన్నా వదిన కోసం లక్ష్మణ స్వామి ఎన్ని కట్టాలంటారో నేను వెళ్ళలేదేంటి. అప్పుడే 5 నెలలు కావస్తుంది. ఇంతవరకు ఆయన దాడి తెలియలేదు. ఏం చేయమంటారు అమ్మగారు? రిక్షా పట్టుకున్న కాంచి ఊరు ఊరంతా తిరుగుతున్నానా? నా కాళ్ళు రోడ్డు మీద, కళ్ళు వెళ్ళే మనుషుల మీద. అయినా అన్నయ్య జాడలేదు. అన్నట్టు చెప్పడం మర్చాను, రేపు రేత్రికి మీ అన్నయ్య గారు పెళ్ళంటండి. మా అన్నయ్య పెళ్ళా? అవును చిట్టమ్మ గారు. ఆ రోజు మిమ్మల్ని ఇంటి నుంచి ఎల్లగొట్టేటప్పుడు మీ అన్నయ్యకి వత్తాసుగా సూత్తా నిలబడ్డాడే, ఆ పెద్ద మనిషి కూతురే పెళ్లి కూతురు. అయితే వెళదాం. వద్దు చిట్టమ్మ గారు, మళ్ళీ మీరు అక్కడికి వెళ్తే మిమ్మల్ని అవమానిస్తారు. అలా ఏం జరగదు సూర్యం. అమ్మ పోయిన దుఃఖంలో నిజాలు తెలుసుకోకుండా అలా ప్రవర్తించాడు. అన్నయ్య పెళ్లి చూడలేకపోతే నా బ్రతుకెందుకు చెప్పు? అన్నయ్య తప్పకుండా నన్ను ఆదరిస్తాడు. ఏటు నాకు నమ్మకం లేదు. తర్వాత మెట్టు. వధూవరులు సతీ అరుంధతిని చూడాలి. సతీ అరుంధతి అదేదని సినిమానా? కాదు, నక్షత్రం. ఓహో, అన్నయ్య నువ్వా? ఎందుకు వచ్చావు ఇక్కడికి? 10 మందిలో పరువు తీయటానికి కాదమ్మా. తోడబుట్టిన అన్నయ్య పెళ్లి జరుగుతూ ఉంటే రక్త సంబంధం ఉన్న ఏ చెల్లెలు రాకుండా ఉండగలదు? రక్తము మాంసము కాదు అన్నా చెల్లెల్ని చేసి, హృదయము మనస్సు. నా హృదయంలో నుంచి నిన్ను ఏనాడో తీసి పారేశాను. దయచేసి వెళ్ళిపో. సరేనన్నయ్య, వదినకు చీర, నీకో ధోతి నా కానుకగా తీసుకురాగలిగాను. తీసుకో అన్నయ్య. నీ సంపాదనతో తీసుకొచ్చిన ఈ పాపిచ్చి చీరను కట్టుకున్నంత కర్మ దాస్తే దాగే బాధ చిట్టమ్మ గారు. నేను అప్పుడే చెప్పాను, అన్నయ్య పెళ్ళిని ఎంతో సంబరపడి వచ్చాను. పదండి. ఊరుకోండి చిట్టమ్మ, ఊరుకోండి. పొగ గోడలు అయితే ఖరాబ్ చేయగలదు కానీ ఆకాశాన్ని ఏం చేయలేదండి. ఏదో తెలిస్తే మీకంటే వాళ్ళే ఎక్కువ వేసేస్తారు. పదండి, రిక్ష ఎక్కండి. మొగుడు పెళ్ళాలిద్దరు. అర్ధరాత్రి ముగ్గురు ఎందుకే? ముగ్గురు కాదు మగనా,
మొగుడు పెళ్ళాలి ఇద్దరు ఒక చోట పడుకోరు. ఆడు చూస్తే బయట పడుకుంటాడు, ఈడు చూస్తే లోపల పడుకుంటది. మరి కడుపులోకి వచ్చిందనా? అది బ్రహ్మదేవుడు మాయే. ఒరే అబ్బా, కోడల ఒట్టి మర్చిపోవడం కాదు, అర్ధరాత్రి కాడ రోడ్డు అప్పుడు పలాదూరేంట్రా? అలాగే కదే డాక్టర్ గారు తీసుకెళ్తాను చెప్పలేదు ఏంటి? చూసావా ఆడికి పెళ్ళమంటే ఎంత పేవా? నువ్వు ఒక్కనాడమా నన్ను ఇలాగ పేవించిరావా? నువ్వు ఒకరైనా కడుపునా? ఎలాగుంటాను, నువ్వు చిత్తుగా తిని మత్తుగానే తర్వాత ఉంటానే. ఇప్పటికే ఆలస్యమైపోనాది. ఇలా నువ్వు వెళ్ళి మీ ఆయన కూడెట్టమే తెలరా. అయ్యో బాబు, ఎవరతను? డాడీ, ఈ అబ్బాయి నాకు తెలుసు, మా కాలేజీలో చదివేవాడు. అలాగా, తీసుకురండి బాబు. ఈ మానవ జన్మ ముందు చూశావు, ఇది ఎన్నో జన్మల తపస్సు ఫలితం. ఈ జీవితం చాలా విలువైంది. దీన్ని చేజేతారా జారవిడ్చుకోవటం అవివేకం, మహాపాపం. బ్రతికే ఒక శాపంగా మారినప్పుడు అంతకన్నా వేరే మార్గం కనిపించలేదు. ప్రకృతిలో ప్రతి జీవి జీవితానికి ఎంత ఆధారపడుతుందో నువ్వు చూడలేదు. పరిస్థితులకు బెదిరిపోకుండా, ఉద్రేకాలకు లొంగిపోకుండా ఎవడైతే మనోనిపురంతో ఉంటాడో వాడు ఎప్పటికీ పరాజయం పొందడు. అంచేత చూడు, నువ్వు గతాన్ని మర్చిపో, భవిష్యత్తుని మలుచుకో. గతాన్ని మర్చిపోవడం, నా హృదయానికి తగిన గాయాలు మానిపోవడం సాధ్యం కాదండి. మనిషికి సాధ్యం కాని ఏది లేదయ్యా ఈ ప్రపంచంలో. ప్రస్తుతం మనస్సుకి కాస్త కష్టంగా ఉన్నా కాలం అన్ని రకాల గాయాల్ని మాన్పిస్తుంది. చూడు, నీకు అభ్యంతరం లేకపోతే నువ్వు ఇక్కడే ఉండి నా ఫ్యాక్టరీ వ్యవహారాలు చూస్తూ ఉండు. నీకు ఏ లోపం రాకుండా నేను చూస్తాను. మీరిక్కడే ఉంటే మా కంపెనీకే కాకుండా మాకు కూడా కంపెనీ ఇచ్చిన వారు అవుతారు. ఒప్పుకోండి ప్లీజ్. సరే. థ్యాంక్స్ అండి. ఏందేమన్నా ఈయనకేదో పిచ్చి పెట్టట్టుందే, లేకపోతే ఎవడో దారిలో పోయే దానయం తీసుకుని వచ్చే ఇంట్లో పెట్టుకుంటున్నాడు ఏంటే? ఇంటికి రాకముందు నువ్వు నేను అట్టటం కాదేటి? ఏంటండి ఆ తలుపు కొడుతున్నాడు, బోష అయి ఉంటాడు, కొంచెం చూడు. మీకు కళ్ళ కూడా భూషయ్య కనిపిస్తున్నాడా ఏమిటి? అయినా అర్ధరాత్రి ఎందుకు వస్తాడు? వాడే బోషయ్య. అవునండి, పీతలపు చప్పుడవుతోంది. ఎవరో చూడండి కొంచెం. ఎవరు? నా మూడు బోషయ్య. నేనున్నానంటే జలగలే పట్టుకుంటాడు. నువ్వు వెళ్ళి అర్ధరాత్రి మగాళ్ళు లేని టైంలో తలుపులు కొడతారా అని నాలుగు చేవాట్లెట్టు మొహం మార్చుకు వెళ్ళిపోతాడు. అదేమిటండి, మీరున్నారుగా? నేనున్నా ఇప్పుడు మగాడిని కాదు నేను. అనుకో అనుకో, వెళ్ళు 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 వెళ్ళు. ఎవరు? మొహమాటం పోయాడా? నోరు తెరిచావా పేరు తెగిపోద్ది. ఎనపేటి తాళాలు, ఎనపేటి తాళాలు. అవును.
పేరు మర్చిపోయావా గీత? లేదు. ఏ కాఫీ కాఫీ అని పిలుస్తుంటే సరేలే, కాఫీ చేయడానికి ఇంతసేపు తల బద్దలైపోతా ఉంది. తల బద్దలవడం కాఫీ లేకపోవడం వల్ల కాదు, డిటెక్టివ్ నవలు చదవడం వల్ల, ఇంట్లో పని పాట లేకుండా కూర్చోవడం వల్ల. దుర్మార్గి. అబ్బా, అన్ని పనులు నేనే చేస్తే ఇంకా మీరు చేసి తగలడేది ఏముంది? దుర్మార్గి. పెళ్లి కాకముందు ఏడ్చేదానివి, ఇప్పుడు నన్ను ఏడిపిస్తున్నావు. మీ ఏడుపు ఎప్పుడు ఉండేదేలే. అయినా ఆడదాన్ని జీవితం వంటగదికి అంకితం అయ్యే రోజులు పోయాయి. ఎట్లా ఎట్లా? అన్ని రంగాల్లోనూ ఆడది మగాడికి పోటీగా నిలుస్తోంది. అందుకే మారుతున్న కాలంతో పాటు మీ మగాళ్ళు కూడా మారాలి, ఆడదాన్ని గౌరవం ఇవ్వడం నేర్చుకోవాలి. తెలిసిందా? ఎంత పెద్ద లెక్చర్ ఇచ్చావే. ఈ సంగతి తెలుసుంటే మైక్ తీసుకొచ్చి పెట్టేవాడు నోటి దగ్గర. మీ నాన్న అంటే సభలో మైక్ దొరికితే చాలు బోరు కొట్టందరూ కుదరడు. గీత, కాలం మారవచ్చు, ఎవరో కొద్ది మంది కాంతాదాసులు మారవచ్చు, కానీ ఈ ప్రకృతి మారదు కదా. ఎందుకంటే మీలాగా మా కడుపులు రావు. మేము మగ మహారాజులం. ఆ రాజుల కాలం ఎప్పుడో పోయిందిలే. కొన్ని మంత్రుల కాలం మగ మహామంత్రులు, ముఖ్యమంత్రులు, ప్రధానమంత్రులు. ఏమిటో మంత్రులనే దండయాత్ర సాగిస్తున్నావు? మావయ్య, నువ్వు మగాడివేగా? చచ్చా, నీకెందుకు వచ్చిందో ఈ అనుమానం? కాదు మావయ్య, ఎప్పటికైనా ఆడదానికంటే మగాడు పైన ఉంటాడా లేదా? సమయం సందర్భాన్ని బట్టి కొంచెం అటు ఇటు అది సరే, ఇంతకి నీకెందుకు ఈ ప్రశ్న? మావయ్య, మగాళ్ళేమో వంటింట్లో వంట చేయాలట, ఆడదేమో రాకెట్లో చంద్రమండలం పోతుందట అని మీ అమ్మాయి కొడుతుంది లెక్చర్. అయితే అమ్మాయి చెప్పింది అక్షరాల నిజం. అభ్యుదయ పదంలో ఆడదైనా మగాడైనా దేశాభివృద్ధికి ముఖ్యం. స్త్రీ పురుష విచక్షణ లేనప్పుడే దేశం బాగుపడుతుంది. కాఫీ పట్టుకొస్తాను. ఇంకా కాఫీ కానే లేదా? అది తీసుకురమ్మంటేనే ఇంత సోది. అల్లుడు, కట్టుకున్న పెళ్ళానికి కొంచెం కాఫీ ఇచ్చి సంతోష పెట్టలేని మొగుడు ఎందుకయ్యా? మావయ్య, నేను ఒక ప్రశ్న అడుగుతాను, చెప్తాను. అడుగు. మా అత్తయ్యకు మీరు ఇలాగే అన్ని చేసి పెట్టేవారా? నేనా? ఆ. నా రోజుల్లోనా? గీత తల్లిని ఎంత ప్రేమతో చూసేవాడిని. అసలు కాలు కింద పెట్టనిచ్చేవాడిని. ఏం పైన నడిపించేవాళ్ళంటే గాల్లో? అన్ని పనులు మా నాన్నే చేసేవాడు. అప్పుడు నువ్వు పుట్టావా? మా అమ్మే చెప్పింది. నీ తెలివి ఇంతలో ఉంది. ఈ తెలివి తక్కువ వల్లే మినిస్టర్ గారి రికమెండేషన్ తో సంపాదించిన ఉద్యోగం కాస్త ఓడగొట్టుకున్నావు. నాక రోజు రోజుకి ఆరోగ్యం క్షీణిస్తుంది. అమ్మాయిగా ఏమవుతుందో అని రాత్రి వాళ్ళు కునుకు పట్టడం లేదు. నిద్ర మాత్రం తెచ్చిస్తాను, భద్రంగా వేసుకోండి. లేపినా లేవరప్పుడు. చాలా నీ పోటీ సలహా. వెళ్ళి కాఫీ తీసుకురా. అలాగే వేడి వేడిగా తెస్తాను, బాగా పోసుకోండి కడుపుల్లో. బాబు పుట్టేశాలు, బాబు పుట్టేశాలు, బాబులు పుట్టేశాలు. ఏం తిన్నామా? ఒరే నాయనా, ఇదో నీ బుజ్జిగాడు. అత్తు నీ పోలికారా? తీయ్యా, ఆయన బాగా జామ్ జబ్బ జబ్బ డబ్బులు పదివే ఎలక పిల్ల ఉన్నాడు. ఏడా నన్ను పుట్టినోడు ఎలక పిల్ల ఉండకపోతే నీలా ఉంటాడా? ఏనుకెళ్ళు. ఇదిగో మీరంతా బయటకెళ్ళండి, బిడ్డకు పాలట్టారా? ఏ నేను ఉంటే తప్పంటే చిన్న కదా వయసు. వెళ్ళవాయా, పెద్ద పసిపిల్లడు బయలుదేరా. బయట బాగా మంచు కురుస్తున్నట్టుంది కదూ? మీకు చలి వేయడం లేదు? నిండా ముగిన వాడికి ఇంకా చలివి. ఇప్పుడు ఎందులో మునిగారేమిటి? ఆలోచనలు. జ్ఞాపకాలలో కాదు కదా? అవి రెండూ కవల పిల్లవి. ఆ పిల్లల ప్రాణదాతలు ఎవరో? మీరు మాత్రం కాదు. ఓ, ఎవరైతే ఏం గాని ఆ పిల్లని కంటూ కూర్చోకుండా బర్త్ కంట్రోల్ చేసి హాయిగా నిద్రపోండి. ఆరోగ్యానికి మంచిది. థ్యాంక్ యూ డాక్టర్. నో మెన్షన్ పేషెంట్. గుడ్ నైట్, స్వీట్ డ్రీమ్స్. సేమ్ టు యూ. థ్యాంక్ యూ. ఎంత చక్కర బిడ్డమా నీ బిడ్డ. నన్ను చూసి నవ్వుతున్నాడు. నేను చూసి పుట్టినానండి బాబాయ్. పుట్టబోయే వాళ్ళు కూడా బాగా నవ్వుతారు. నవ్వుతున్నారు. ఊళ్ళో జనం అంతా ఎరగబడి నవ్వుతున్నారు. ఎందుకు పిన్ని? ఎందుకంటే నీ పిల్లం 7వ నెలలే కన్నం. 7వ మాసంలో శ్రీకృష్ణుడే పుట్టాడే. ఇంతకీ ఏంటంటే నీ కోడ పిల్ల 7వ నెలలే కందని పప్పు దగ్గర జనం అంతా ఎరగబడి నవ్వుతున్నారు. నవ్వుతారు. ఈ ప్రపంచంలో నవ్వగలిగిన జంతువు మనిషే కదంటే. కోతి కూడా నవ్వుద్ది. కోతి చూసి నవ్వదు, మనిషిని చూసి నవ్వుతారు. సన్నమామం చూసి కుక్కలు మరిగితే సన్నమామం పరువు తక్కువ అవుతుంది, కానీ వాళ్ళ మాటలు నువ్వేం పట్టించుకోమద్దని. నేను ఊరుకున్నానంటా. ఏం చేసావు? 4 వడ్డిచ్చారు వచ్చా. అది గొడవ పట్టదు.
3 సార్లు మార్చారు. కాకితో కబురు అయితే పెళ్లి కొడుకు వచ్చి వాడతాడు అన్నారు. అటు కాకులు పోలేదు, ఇటు పెళ్లి కొడుకు రాలేదు. మధ్యలో కంటలాగే మమ్మల్ని తిప్పి తిప్పి చంపుతున్నారు. ఈయన పెట్టే పెళ్లి బుర్ల కంటే ఎంగిలి మెతుకులే నయమని ఆ కాకులు కబురు మోసుకెళ్ళలేదేమో. బోషయ్య, గుడ్డిలా పట్టుకుని చిల్లు పెడితే పిల్ల పడుతుంది అక్కయ్య. దాన్ని తీసుకెళ్లి పొదగాలి, కొంచెం ఓపిక పట్టాలి. పట్టాల్సింది ఓపిక కాదయ్యా, నీ పిలక. మా దగ్గర 10,000 రూపాయలు అడ్వాన్స్ తీసుకుని నీ కొడుకు మరొక సంబంధం కుదురుతావా? ఎవరు? నేను ఇంకో సంబంధం గురించాను. అవును, నేనా? నువ్వే. అంతా అబద్ధం. ఎవరో కెట్టవాళ్ళు చెప్పారు. నేను ఎప్పుడు అలా పనులు చేయను. ఎప్పుడు చేస్తారో అప్పుడప్పుడు చేస్తారో మాకు అనవసరం కానీ మీకు మీ సంబంధానికి వేరే నమస్కారాలు. మా డబ్బు మా పారే బాబు. ఇంతదాకా అక్కర్లేదు బాబుగారు. సెలవు దొరక్క ఇంతకాలం రాలేదు, ఇప్పుడు అవకాశం చిక్కింది, వచ్చి పెళ్లి చేసుకుని వెళ్తానని ఇంతకు ముందే కబురు పెట్టాడు బాబుగారు. కాకితోనే కాదండి, మనిషితోటే. నేను ఆ భయాభిష్టం ఎలాగోలాగో పట్టుకున్నాను నచ్చ చెప్పి అబ్బాయిని తీసుకొచ్చి ఆ ముళ్ళు వేయించి పూచి నాదండి. ఏం పూచియో ఈసారి కనుక తప్పిందంటే మీరు చెప్పిన గుడ్డు చెడిపోయిందని, అందులోకి పిల్ల ఊడిపడదని నిర్ణయించుకుంటాం. మా 10,000 వసూలు చేస్తాం, అట్టితో సహా. పెద్దగా చాకలేసిన అవసరం మీ చెల్లెలకు బాగోలేదు. సరే వస్తాం.